ప్రభు పేట మీ అందరికి ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగోవాలని, క్షేమంగా ఉండాలని రోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. కొత్తగా జన్మించిన శిశువుకి ఏం తెలియదు, కల్మషం ఏం ఉండదు, అసూయ, ద్వేషం, మత్సరం ఏం ఉండవు. కాబట్టి అలా జీవించమని చెప్తున్నాడు దేవుడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నది. వేషధారణ, అసూయ ఏం ఉండకూడదు. ప్రభు దయాళుడని రుచి చూడమన్నాడు. మనం ఒక 10 రకాల కూరలు ఉన్నప్పుడు ఏ కూర బాగుందని రుచి చూస్తాం కదా, ఏది బాగుంటే తింటాం. అదేవిధంగా ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, అంటే మీరు తెలుసుకున్న ఎడల ఆయన్ని మీరు సేవించండి. ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు. కాబట్టి వాక్యం అనే పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ వాక్యాన్ని అపేక్షించాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవటమే కాదు, ఆ రీతిగా జీవించాలి. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఏమి ఉండకూడదు. పసిబిడ్డలు మాట్లాడతారా? దూషణ మాటలు ఏం మాట్లాడరు. అసూయ ఉండదు, కపటం, కల్మషం ఏది ఉండదు. ఆ బిడ్డల వల్ల ఎవరైతే జీవిస్తారో వారిని నేను స్వీకరిస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ బిడ్డల వల్లే మనం కూడా నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.